నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెజారిటీ సభ్యులు తమ పార్టీకి ఉంటే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓ వ్యాపారిని బరిలో దించేందుకు సిద్ధం కావటం దారుణమని విమర్శ. నగరంలో టోల్ గేట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ సిటీ పరిధిలో టోల్ గేట్స్ పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరిన విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘం అన్ని విధాలుగా వెనుకబడిన రెల్లి కులాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. విశాఖలో కొనుగోలుదారుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుగుతున్న జాస్ అలుకాస్ 60 సంవత్సరాల వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు ప్రారంభించిన జనసేన కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో జరిగిన ఏపీ ఆన్కో సమిట్ 2024 సదస్సులో పాల్గొని ఆధునిక పరిజ్ఞానాన్ని తెలియజేసిన వివిధ రాష్ట్రాల దేశాల ఆంకాలజీ ఫ్యాకల్టీ డాక్టర్లు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కి నామినేషన్ పత్రాలని బొత్సతో పాటు సతీమణి ఝాన్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథులు కలిసి అందజేశారు. అందరం బొత్స మీడియాతో మాట్లాడారు. 530 పైచిలుక ఓట్లు వైసీపీకి ఉన్నప్పుడు తెలుగుదేశం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో పెట్టేందుకు సిద్దమవటం ఎలా చూడాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ ఎందుకు పెట్టటమని, దాని వెనక ఆంతరమేంటో అర్థం కావటం లేదని తెలిపారు. ఎవరో బిజినెస్ మ్యాన్స్ ని తీసుకువచ్చి పోటీకి పెడతారని ప్రచారం జరుగుతుందని తెలిపారు. రాజకీయాలంటే వ్యాపారమా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఖాళీ వచ్చిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే ఆ వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తాలూకా పద్ధతిని కొట్టుకుని అందరి తాలూకా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఓకే, ఇంకేముందా చెప్పండి. క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను నేను. మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ ఇది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా సిటీ పరిధిలో టోల్ గేట్లు పట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వాహనమూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం ఉదయం యూనియన్ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అగనంపూడి, జొన్నాడ రహదారుల వద్ద టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన రద్దు చేయాలని అన్నారు. అదేవిధంగా వాహనాలపై జరిమానాలు పెంచి జీవో నంబర్ 21ని రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.
చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి కుటుంబానికి అన్నం పెట్టలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్ల అందరికి కూడా ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ప్రత్యామ్నాయ ఆదాయంలో భాగంగా ఏదైతే ఇన్సూరెన్సు ఇవాళ 3 నుంచి 9,000 ఉంది, దాన్ని 2,000కి చేయాలని, డీజిల్ ఆయిల్ లీటరు 40 రూపాయలకి అమ్మాలని చెప్పి ఆటో విడిభాగాలు సహం ధరలకే అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆటో కార్మికుల పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా వైద్యానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి సహం ధరకే వారిని ఆదుకోవాలని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబరు 2131 రద్దు చేస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వం వాహన మిత్ర 10,000 ఇస్తే నేను ఇప్పుడు 15,000 ఇస్తానన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తెస్తానన్నారు. ఇవేవి కూడా ఈ రోజు వరకు మాట్లాడటం లేదు. వెంటనే ఈ ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తాం. గోవిందు, నా పేరు పడాల గోవిందు, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈ ధర్నా పెట్టడానికి గల కారణాలు, విశాఖ నగరంలో ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై విచ్చలవిడిగా కేసులు రాస్తూ ఉన్నారు. అనేకమంది రకాలుగా ఆటోలపై వేధించడం, అంటే ఓవర్లోడ్ అని, నో పార్కింగ్ అని, సిటీ పర్మిట్లు లేవని అనేక రకాలుగా వేలాది రూపాయలు, అంటే 1,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు జరిమానాలు తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైన వేధింపులు కాదు, 4-5 రకాలుగా వేధింపులకి ఈరోజు ఆటో డ్రైవర్లు బలవుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల వారు, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అనేకమంది అధికారులు కూడా ఈరోజు ఆటో డ్రైవర్లని చాలా చీప్గా, చాలా తక్కువగా చూడడం అంటే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వేలాది రూపాయలు ఫైన్ వేస్తుంటే ఆటో డ్రైవర్ల బతుకులు దినదినగండం నూరాలాయిస్గా ఉంది. ఒకవైపు డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కిరోసిన్, వంటగది ధరలు కూడా ఆకాశాన్ని అంటే కొనుగోలు పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటద్దులు కూడా మ్యాక్సిమం విశాఖపట్నం సిటీలో 10,000 రూపాయలు తగ్గటువంటి ఇంటద్దులు లేని పరిస్థితుల్లో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని పెరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు నుంచి ఆటో డ్రైవర్లపై ఈ వేధింపులు ఓటుపాలు పడుతున్నాయి. కాబట్టి సంక్షేమ చట్టం చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి గత ప్రభుత్వాలు అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాలు కూడా ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆటో డ్రైవర్ సమస్యని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకి 5% రిజర్వేషన్ కేటాయించాలని విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి సురేష్, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం రెల్లి గర్జన పేరుతో రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రెల్లిలకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అదేవిధంగా రెల్లిలకి స్టేట్ నామినేషన్ పదవుల అవకాశాలు కల్పించాలని అన్నారు. రెల్లి పారిశుద్ధ్య కార్మికుల్ని అన్ని విధాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పండ్లు, కాయలు అమ్ముకునే రెల్లిలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలని అన్నారు. రెల్లిలకి ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనేది మీకు అంటే మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఏబిసిడి వర్గీకరణ కోసం మేము మా రెల్లీలు దారిద్ర్య రేఖ దిగువ నుండే రెల్లి కులస్థలం మేము. ఎందుకంటే మేము పొద్దున్న పెద్దవాళ్ళ ఇళ్ళంతా శుభ్రంగా ఉండడానికి కారణం మా రెల్లీలే. ఆ ఎండ అనగా వాన అనగా మార్కెట్లలో మేము పళ్ళు, కాయగూరలు, అలాగే ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా మా రెల్లీలే కారణం. ఈరోజు మా రెల్లీలందరికీ మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 5% అడుగుతున్నాం, ఎక్కువ కూడా అడగట్లేదు మేము. ఎందుకంటే ముందు ఇది వరకు మాకు 2% అనేది ఉంది. మా రెల్లీల జనాభా కూడా 40 లక్షల పైచిలుకులు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ముందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మాదిగ సోదరులు
ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఉన్నందున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా రెల్లీలు ఎక్కువ మంది ఉన్నాను కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు కానివచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివచ్చు, లేదా బీజేపీ నాయకులు కానివచ్చు, ప్రతి ఒక్కరు పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ రెల్లీలకి మంచి అవకాశం అంటే 5% మనం అడుగుతున్నాం, అది ఇవ్వాలని. నా పేరు ఎరంజెడ్ సురేష్ కుమార్ అండి. నేను ఒక రెల్లి కులస్తుని. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మాదిగ సోదరులు ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు మాదిగలకి 7%, మాళ్ళకి 6% ఇచ్చారు, మాకు 1% ఇచ్చారు. నిజంగా అది వాస్తవం. అది ఆ టైంలోనే వాళ్ళు ఎక్కువ జనాభా ఉండడం వల్ల అది ఇవ్వడం వాస్తవం. కానీ ఎప్పుడైతే తెలంగాణ మన ఆంధ్ర విడిపోయిందో ఆంధ్రలోని రెల్లి కులస్తులు చాలా ఎక్కువ మంది అధికంగా ఉన్నాం. మీరు చూశారు కరోనా టైంలోని డాక్టర్లు ఏ విధంగా కష్టపడ్డారో మా రెల్లి కుటుంబీకులు కూడాను అదేవిధంగా ముడ్లు తీయడం కానీ, లేదంటే చావులు కాల్చడం కానీ, సవాళ్ళను ఎత్తుకొని వెళ్ళడం కానీ మా రెల్లి సోదరులు లేకపోతే ఆ టైంలోనే కరోనాకి తీరని లోటు తీర్చారు మా రెల్లీలు. కనీసం ఆ టైంలో మా రెల్లీలు గుర్తొచ్చారు. ఇప్పుడు ఎందుకు రాష్ట్రానికి గుర్తు రావట్లేదు? దయచేసి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో మా రెల్లీల మీద ఇప్పుడు మా రెల్లీలు కూడాను ఎండనక వాననక రోడ్ల మీద పళ్ళు కాయలు అమ్ముకుంటున్నారు. అదేవిధంగాను కాలువల్లో చెత్తలు తీయడం కానీ, ఎక్కడైనా సముద్రంలో చనిపోయిన వాళ్ళకి చావులు తీయడం కానీ దానికైతే మా రెల్లి కులస్తులు ఉపయోగపడుతున్నాం. కానీ విభజన టైంలోని ఏదైతే మాకు 1% ఇచ్చారో దానికైతే ఇప్పుడు మేము ఒప్పుకునేది లేదు. ఎందుకంటే మాదిగ సోదరుల్లోని ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద చదువుకునే క్యాడర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. కేవలం ఏంటంటే ఆ రోజు వాళ్ళకి 7%, 6% ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నారు. మేము దూరం ఇప్పటికీ మేము తుడిచే పరిస్థితుల్లో ఉన్నాం, జీవీఎంసీలో ఉన్నాం. కనుక ఏదైతే పర్సంటేజ్ విషయంకి వచ్చారో మా రెల్లీలకి సరైన న్యాయం వాళ్ళతో పాటు మాకు 5% ఇస్తే మేము కూడా వాళ్ళలాగే చదువుకునే మా దాంట్లో కూడాను ఎంటెక్లు కానీ, పిహెచ్డీలు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ మా రెల్లి కులస్తుల్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మా రెల్లి కులస్తులు 40 లక్షలు దాటి ఉన్నాం మేము. కనుక ఇదైతే మేము కంపల్సరీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. మా డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మా డిమాండ్స్ కూడా మేము వినతిపత్రం కూడాను, రిప్రజెంటేషన్ కూడాను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఏదైతే స్పందిస్తారో మాకు సరైన రెల్లి కులస్తులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కేరళలో ప్రారంభమైన వజ్రాభరణాల మెగా షోరూమ్ జోసలికాసు దేశవ్యాప్తంగా షోరూంలను నిర్వహిస్తూ 60 బంగారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం షోరూంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోరూం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువ రాజకీయవేత్త, జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం షోరూం బ్రాంచ్ మేనేజర్ డార్నీ మాట్లాడారు. తమ వినియోగదారులకు ఎన్నో ఆసక్తికరమైన బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన బహుమతులు మరియు లక్కీ డ్రా ద్వారా ఎంజీ కార్లు, వీక్లీ డ్రా ద్వారా గృహోపకరణాలు, బంగారు నాణాలు, ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వజ్రాలపై 20%, ప్లాటినంపై 7% తగ్గింపిస్తున్నామని చెప్పారు. వజ్రాభరణాల ఎక్స్చేంజ్ పై 100% విలువ నెలవారీ పొదుపు స్కీమ్లు ఉన్నాయని పేర్కొన్నారు. కార్పొరేటర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ అత్యంత నూతనమైన వజ్రాభరణాలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. విశాఖ బ్రాంచ్ మేనేజర్ అయిన డార్నీ గారికి, అలానే మాధవన్ గారికి, అలానే మా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం. ప్రతి ఆడపడుచులకు కూడా చాలా బంగారం అంటే ప్రతి ఆడపడుచులకి ఇష్టమైనది కాబట్టి ఈ జోసలూకాస్లో ప్రతి సామాన్యుల నుంచి పెద్ద తరగతుల వరకు కొనుక్కునే విధంగా ఆభరణాలు అయితే ఇక్కడ ఆకర్షణీయంగా చాలా బాగున్నాయి. మనకి 6 గ్రాముల నుంచి మనకి ఎంతైనా కొనుక్కునే రేంజ్ వరకు చాలా అందంగా రూపుదిద్దిన ఇక్కడ జోసలూకాస్ వాళ్ళని నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మంచి మంచి బహుమతులు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళకి కూడా 60వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జోసలూకాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా 60వ వసంత శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మీరు ఇక్కడ ఉన్న కలెక్షన్ని చూసి ఆకర్షితులయ్యి కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీకే వసంత. జోసలూకాస్ 60 వసంతాలు పూర్తి చేసుకొని మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్న ఈ సంస్థ మరిన్ని నూతనమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులతోని, ఆకర్షణీయమైన వజ్రాభరణాలతోని
సమర్పించుకుంటున్నాము. ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సామాజిక దృక్పథం కూడా కనువిందు చేస్తుంది, అందిస్తుంది కూడాను. ఈ శుభ సందర్భంగా 6 MG కార్లను బహుమతిగా అందజేస్తున్నారు లక్కీ డ్రా ద్వారా. వీక్లీ బంపర్ ఆఫర్లు కూడా ఉంటున్నాయి. ప్రతి కొనుగోలు మీద కూడా ఉచిత గృహోపకరణాలు అందిస్తున్నాము. ఈ సౌకర్యాన్ని వినియోగదారులందరూ కూడా వినియోగించుకోవాలని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలో ఆంకాలజీ సర్జన్లకు అత్యాధునిక మెలకువలు తెలియజేసేందుకు విశాఖపట్నం మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించిన ఏపీ ఆంకో సమ్మిట్ 2024 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని IASO ప్రెసిడెంట్ SVS దేవ్, IMA ప్రెసిడెంట్ డాక్టర్ PJ శ్రీనివాసు, మెడికవర్ హాస్పిటల్స్ ఏపీ రీజనల్ డైరెక్టర్ శ్రీమతి N పద్మజ, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ కార్తిక్ చంద్ర పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ SVS దేవ్ మాట్లాడారు. సీనియర్ల మార్గదర్శకత్వంలో విజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి యువ మరియు ఔత్సాహిక సర్జికల్ ఆంకాలజిస్టులకి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కార్తిక్ చంద్ర మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ఎంతో కీలకమని, సర్జికల్ ఆంకాలజిస్టులు ఈ రంగంలో సరికొత్త పురోగతుల్ని అందిపుచ్చుకోవాలని, అందుకే క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడంలో అత్యుత్తమ శస్త్రచికిత్స ఆచరణలు ప్రదర్శిస్తూ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు డాక్టర్ MVSS బాపారావు, సెక్రటరీ IMA డాక్టర్ K శిల్ప, అబ్జర్వర్ APMC ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ లాలిత్య స్వర్ణ, 20 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. I am President of Indian Association of Surgical Oncology. I am here in Vizag today because a new society is formed for the Andhra Association of Surgical Oncologists. Cancer is increasing all over the world, including in India, and there is a need to strengthen all the specialities. If the cancer is detected at early stage, it is curable, and cancer surgery plays a very important role in the overall control and treatment of cancers. So there is a need to strengthen the surgical oncology specialty. So I congratulate all the cancer surgeons of Visakhapatnam and Andhra Pradesh state for taking this initiative to form this society, which will help all the cancer patients in the Andhra region, not only in Andhra region but all over India. So they have a lot of work to do, and on behalf of Indian Association of Surgical Oncology, I assure all the support and training facilities and CMEs will be organized across the state of Andhra Pradesh to increase awareness of cancer, early detection of cancer, and offering timely treatment and affordable treatment to people of state of Andhra Pradesh. Thank you very much. నేను డాక్టర్ కార్తిక్ చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ఈరోజు ఒక సర్జికల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందరూ ఈరోజు కలుస్తున్నాము. మోర్ దెన్ 50 మంది క్యాన్సర్ సర్జన్స్ అండ్ టోటల్ రిజిస్ట్రేషన్ 170 మంది వచ్చారు ఆఫ్ జనరల్ సర్జన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంకాలజీ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. దిస్ ఈజ్ అ స్పెషల్ అకేషన్. ఈరోజు మేము అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీకంతా తెలిసిందే, రోజుకి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఎవిడెన్స్ మారుతుంది, టెక్నిక్స్ మారుతున్నాయి. మేమంతా వీ హ్యావ్ టు బీ అకాడమికలీ అప్డేటెడ్. సో దానికోసం వీ నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్. ఈచ్ ఫోకస్డ్ క్యాన్సర్, ప్రతి క్యాన్సర్ మీద రోజుకి ఎవిడెన్స్ మారుతుంది కాబట్టి వీ నీడ్ టు update ourselves. That is the first objective of this meeting. And second, ఒక అసోసియేషన్ మోర్ దెన్ 120 మంది సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్ and stress the importance of surgical oncologists in treatment. పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను కన్నబిడ్డల్ని హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని తల్లి, కుటుంబ సభ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టి అరెస్టు చేయాలని విశాఖ యాత శెట్టి బలిజ గౌడ సంక్షేమ సంఘం నేత రాజు గౌడ తెలిపారు. మీడియా ముఖంగా శ్రీనివాస్ తల్లి చేసిన కుల దూషణని తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. భార్య పిల్లలు ఉండగా వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను అతని తల్లి, కుటుంబ సభ్యులు మందలించకుండా తమకు న్యాయం చేయాలని అడిగిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, అతని కుమార్తె డాక్టర్ హైందవిని
పరుష పదజాలంతో దూషించడమే కాకుండా శెట్టిబలిజ యాతగౌడ సంఘీయులను జాతి తక్కువ కులం తక్కువ అందంగా ఉండరు అంటూ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీటెక్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి మంచి పొజిషన్ లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అల్లుడు డాక్టర్ హైందవి భర్త మోహన్ కుమార్ ను కులం పేరుతో దూషించిన దువ్వాడ శ్రీనివాస తల్లి వ్యాఖ్యల్ని విశాఖ యాత శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గీత కులాలను కించపరిచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని వెంటనే అరెస్టు చేయాలని, వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారాలండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ ఆదివారం అయినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు కూడా ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా యాత శెట్టిబలిజ గౌడ కులాల తరపున మేము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు గారు మా కులానికి గీత కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ కులం తక్కువ అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఈరోజు యాత శెట్టిబలిజ గౌడ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాలని అనగదొక్కాడు. ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లుగా దువ్వాడ శ్రీనివాస్ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. ఈరోజు ఏదైతే వైసీపీ ముఠా ఉందో ఆడవాళ్ళని అణచివేస్తూ ఆడవాళ్ళని కోరికలుగా ఆట బొమ్మలుగా చేసుకుని ఈరోజు ఒక్కొక్కరికి 2 ఏసి 3 ఏసి 4 ఏసి ఎఫ్ఐఆర్స్. ఈరోజు విజయసాయిరెడ్డి ఒక ముసలి వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఈ విశాఖపట్నంలో అనేకటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ నడిపించాడు, భూములు కుంభకోణం చేశాడు. అదేవిధంగా ఒక ఎంపీ కూడా ఏ విధంగా మనం యూట్యూబ్లో చూసామో ఎవరైతే అనంతపురం ఎంపీ ఉన్నాడో ఆయన ఏ విధంగా చేశాడో తెలుసు. అదేవిధంగా లోకల్లో ఉన్న మినిస్టర్లు కూడా గంట మంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్యా ఇదేనా మీరు మహిళా లోకానికి ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు లీలావతి అమ్మగారికి అమ్మ మా కులాన్ని ఇంత తక్కువగా మాట్లాడితే దువ్వాడ శ్రీనివాస్ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ నీకు బుద్ధి లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మీ అమ్మగారితో చెప్పి బహిరంగ క్షమాపణ యాత గౌడ శెట్టిబలిజ కులాలకి చెప్పించాలి. లేని పక్షంలో రేపటి నుంచి మండలాల వారీగా కూడా మా కులాలు ధర్నా చేస్తాం. ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో భర్తీ జరగనున్న నామినేటెడ్ పోస్టుల్లో వెలమలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా వెలమలు వెనకపడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలు చేర్చాలని ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు. అయినా సరే ఇంతవరకు బీసీఏలో చేర్చలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వెలమ సంక్షేమ భవనాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. పై డిమాండ్ల విషయమై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యి తమ సమస్యల్ని వారికి తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, కార్యదర్శి పెదిరెడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెలమలకు ప్రభుత్వాలు ఎన్ని మారినా అడుగడుగున అన్యాయం జరుగుతుంది కాబట్టి వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని,
మరి అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా సంవత్సరాలుగా కూడా వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి ఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే బీసీఏ జాబితాలో కూడా మార్చాలని, వెలమ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా వెలమ భవనాలకు స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో నేడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించిన ఎడల రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడిస్తాం. స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా 10,000 మంది విద్యార్థులతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జెండా ఊంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవకృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 2న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఊంచా రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే ఈ నెల 31న పాడేరులో ముగింపు కార్యక్రమం ఉంటుందని అన్నారు. విద్యార్థులలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతుందని అన్నారు. నా పేరు రాజేటి బసవకృష్ణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. జెండా ఊంచా రహే హమారా కార్యక్రమం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తేదీని పురస్కరించుకొని ఏయూ న్యాయ కళాశాలలో నిర్వహించడం జరిగింది. అక్కడి నుండి కొనసాగింపుగా స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ఆగస్టు 14వ తేదీన ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా ఊంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో 10,000 మంది విద్యార్థులు పాల్గొని ఈ త్రివర్ణ పతాకాన్ని సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ లాగా వెళ్తారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 15 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనికి ముగింపు కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన పాడేరులో ఈ ఫ్లాగ్ ర్యాలీ అనేది ఉంటుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. రాజేటి బసవకృష్ణమూర్తి, ఫౌండర్, ప్రెసిడెంట్, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్. మొహమ్మద్ ఇషాక్ అండి. నేను స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇది జెండా ప్రోగ్రాము సెంట్రల్ పార్క్ చుట్టూ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటిగ్రిటీ, అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ని చేస్తే అందులో వాళ్ళందరిది ఐక్యత పెరగాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తామండి. నేను ఎన్బిఎం కళాశాలలో నేను ఎల్ఎల్ఎం చదువుతున్నాను. ఇప్పుడు గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి కూటమి విజయ పరంపరను కొనసాగిస్తుందని తెలిపారు. మరొక వైపు వైసీపీకి మరొక దారుణమైన ఓటమి తప్పదని జోసిన్ చెప్పారు. సోమవారం హోటల్ దశపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున ఒకవేళ అభ్యర్థిని ప్రకటించగల పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అన్నారు. అప్పుడు కూడా కూటమి మద్దతుతోనే బొత్స నారాయణపై గెలుపు బావుట ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మనోభావాలను తెలుసుకున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స సత్యనారాయణకి ఓటు వేసే పరిస్థితి లేదని తెలిపారు. జీవీఎంసీలో వైసీపీకి ఎటు లేదని తేలిపోయిందని, ఇక మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమ ఆత్మ ప్రబోధానికి లోబడి వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వైసీపీ ఎన్ని క్యాంపు రాజకీయాలు చేసుకున్నా ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపుతో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి లాస్ట్ డేట్. నేను ఇప్పటికే నిన్న ఎన్డీఏ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో 838 ఓట్లు ఉన్నాయి. డెఫినెట్గా నాడు 2021లో వైసీపీ దుర్మార్గంగా అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చింపి పోలీసులతో పెట్టి అరాచకం సృష్టించారు. మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా మేమే గెలుస్తాం, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేటు అని ఏదో మాట్లాడుతున్నారు. సిగ్గుండాలన్న కొడక. ఆ రోజు నువ్వు జనసేన
టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా ఈయనకుండా ఆ నామినేషన్ చించేసావు పోలీసులతో, తప్పుడు కేసు పెట్టావు. నాకు తెలిసిన 2-3 కూడా ఇలాగే జరిగింది. ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, ప్రశ్నించాలని, న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మగౌరవం కోసం రామ్ దిగుతున్నాడు తప్ప. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెజారిటీ సభ్యులు తమ పార్టీకి ఉంటే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓ వ్యాపారిని బరిలో దించేందుకు సిద్ధం కావటం దారుణమని విమర్శ. నగరంలో టోల్ గేట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ. సిటీ పరిధిలో టోల్ గేట్స్ పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరిన విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘం. అన్ని విధాలుగా వెనుకబడిన రెల్లి కులాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. విశాఖలో కొనుగోలుదారుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుగుతున్న జాస్ అలుకాస్ 60 సంవత్సరాల వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు ప్రారంభించిన జనసేన కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో జరిగిన ఏపీ ఆన్కో సమిట్ 2024 సదస్సులో పాల్గొని ఆధునిక పరిజ్ఞానాన్ని తెలియజేసిన వివిధ రాష్ట్రాల, దేశాల ఆంకాలజీ ఫ్యాకల్టీ డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.